చేసినటువంటి జిల్లా ప్రథమ పౌరురాలు శ్రీమతి సిరి గారికి మరియు పాలక వర్గానికి, ప్రేక్షకులకు, అశేష ఆంధ్ర ప్రజలకందరికీ, కవి పండితులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా వారికి స్వాగతం, సుస్వాగతం. పంచ అంగములతో కూడుకున్నటువంటిదే పంచాంగము అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం. పరాభవ అంటే చాలామంది ఎన్నో రకములైనటువంటి అర్థాలు తీస్తుంటారు. నిజానికి ఒక్కొక్క సంవత్సరానికి భగవంతుడు ఒక పేరును నిర్దేశించాడు అంటే దాని వెనకాల ఎంతో రహస్యాన్ని దాచిపెట్టాడు అని మనం తెలుసుకోవాలి. పరాభవ అంటే లలితా పరాభట్టాలతో కూడుకొని ఉన్నటువంటి అభవుడు అని అర్థం. కావుననే పరాభవ అని. ఒక మాటలో చెప్పాలంటే మహాకవి కాళిదాసు గారు చెప్పారు, వాగర్ధాత్మసంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పారు ఆయన. అయ్యా పార్వతీ పరమేశ్వరు ఎలాంటి వారయ్యా అంటే వాక్కుకు సంబంధించినటువంటి అర్థాన్ని ఏ విధంగా వేరు చేయడానికి అసాధ్యమో అలాంటిది పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయికతో వాళ్ళ ఆశీర్వాదంతో ఉద్భవించినటువంటిదే ఈ పరాభవ నామ సంవత్సరము. లలితా పరాభట్టాలతో కూడుకున్నటువంటి అభవుడు, పరాభవుడు అని చెప్పేసి చెప్తారు. ఆ కోసం యుద్ధం జరుగుతుంది అంటూ గుండెలో మా తరఫున ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి చూస్తే మాత్రమే మేము 1 డే ఫెస్టివల్, అది తర్వాత మాత్రమే మేము కైట్ చేసేసి మేము ఉండిపోతాము. కానీ ఇక్కడ చాలా ఇలాబొరేట్గా జరుగుతుంది. అలాగే ఇక్కడ మీన్స్ మా మొత్తం ప్రజలు చాలా ఇక్కడ ఇంథూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేస్తారు. నాకు చాలా ఇష్టం ఇక్కడ ఫెస్టివల్స్, ఇక్కడ ఫుడ్. ఇది చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఉగాది అంటే ఇంతకుముందు పెద్దలు కూడా చెప్పారు, యుగాది అంటే యుగానికి ఆది, ప్రారంభం అని. అంటే ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో, ఎన్నో సంకల్పాలతో మనం ఈ సంవత్సరాన్ని ప్రారంభించుకుంటాము. ఉగాది పచ్చడి కూడా ఇవాళ మనం చేసుకొని తింటాము. దాంట్లో 6 రుచులు కూడా మనకు అవే చెప్తాయి. అంటే సుఖం అలాగే కష్టం రెండు కూడా మనకి జీవితంలో వస్తాయి. వాటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. పాత అంటే కింద సంవత్సరంలో ఉండే కష్టాలు కానీ అపజయాలు కానీ అన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త ఆశలతో ఈ సంవత్సరం మనం ప్రారంభించాలి. విజయాన్ని సాధించాలి. ఆ విశ్వాసాన్ని మనం ఉంచుకోవాలి. మనందరికీ శుభం జరుగుతుందని మనం ముఖ్యంగా నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. సో అందరికీ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, అలాగే ఆరోగ్యం, ఆనందం అన్నీ కూడా మనందరికీ సొంతం అవుతాయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ముందుగా లాస్ట్ 1 year ఇంత హ్యాపీగా నీట్గా నో ఇష్యూస్ లేకుండా ప్రభుత్వం వీ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు. ఈ ఇయర్ కూడా అట్లే కొనసాగాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతూ ఉంది, అందరికీ తెలుసు. బట్ ఇండైరెక్ట్గా మనకు కొన్ని ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, వీఆర్ పుట్టింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు సీ వాట్ ఎవర్ బెస్ట్ ఈస్ పాసిబుల్ టు సార్ట్ అవుట్ అండి. ఎందుకంటే ఇవి మన చేతిలో ఉండవు కొన్ని, బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇష్యూస్ లేకుండా ఆల్టర్నేటివ్ సోర్సెస్ లైక్ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ నథింగ్ పానిక్ అనే సిచ్యువేషన్ అయితే లేదు టు ప్రజెంట్. సో అవన్నీ కూడా సార్ట్ అవుట్ కావాలనేదే నేను కంటిన్యూస్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే
వర్షాలు అనుకోండి, అన్ని కల్టివేషన్, యూ టేక్ ఎనీథింగ్. లాస్ట్ 1 year వాస్ ఫెంటాస్టిక్. అట్లా ఈ ఇయర్ కూడా ఉండాలనేదే నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఇకపోతే కర్నూలుకి వస్తే మంచి కేర్ అయినవి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ టేక్ ఆఫ్ అయినాయి, గ్రౌండ్ అయినాయి, వర్క్స్ జరుగుతున్నాయి. రిలయన్స్ అనుకోండి, అగస్తి అనుకోండి. ఇది కాక సెమీ కండక్టర్కి సంబంధించింది అందరూ అయింది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. సో ఐ థాట్ ఐ షుడ్ గివ్ క్లారిటీ. ఎందుకంటే డెవలప్మెంట్ జరిగితే అన్నీ బాగుంటాయి కాబట్టి ఐఎస్ఎం పాలసీ అనేది రెండో పాలసీ రావాలండి సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ పాలసీ రిలీజ్ అయిన తర్వాత దాదాపు 24,000 crores వర్త్ ఆల్రెడీ క్యాబినెట్లో క్లియర్ అయింది. అది నెక్స్ట్ స్టేజ్ పోవాలా అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియర్ అయిన తర్వాత ఐఎస్ఎం 2 పాలసీలో అక్కడ క్లియర్ అయితే అది కూడా టేక్ ఆఫ్ అవుతుంది. సో మన అదృష్టం కొద్దీ ఓరోకల్లో ఇవన్నీ కూడా జరిగితే ఆల్మోస్ట్ 50,000 crores వర్త్ ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అయితాయనే పరిస్థితితో పాటు పెద్దలు గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని, అలాగే మినిస్టర్ గారి యొక్క ఆకాంక్షను కూడా మనకు ఉగాది సందేశం ద్వారా ఇచ్చినటువంటి గౌరవ మినిస్టర్ గారికి 10,116 నగదు పారితోషికాన్ని గట్టిగా రావాలి. ఆగమంలోనూ రంగంలోనూ తీసుకుంటాము. ఒకసారి తర్వాత కవులకు సంబంధించినటువంటి సత్కారం ఉంది. పర్యాత్యానందనాయాయ సర్వస్తోమోదిరాత్రవత్తమార్థవతి సర్వస్యాఖ్యై సర్వస్య నిత్యై సర్వమేవ దేనాప్నోతి సర్వం జయతి. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ నిహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేద